హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నల్లేరు కాడలతో పచ్చని ఎలా చేయాలో చూపించబోతున్నాను. నల్లేరు కాడలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. నడుములు గట్టి పట్టడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవటానికి, అలానే పెద్దవాళ్ళకి సైతం మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యల నుండి కాపాడే ఈ పచ్చని ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ నల్లేరు కాడల్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. నడుము నొప్పి తగ్గడానికి, పెద్దవాళ్ళకు మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, అలానే విరిగిన ఎముకలు అతుక్కోవటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, కఫం ఇలాంటి వాటితో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బాగా కాపాడుతుంది. ఇది ఇంట్లోనే పెంచేసేసుకోవచ్చు. లేతగా ఉన్న కాడలైతే ఆకులతో సహా వేసేసుకోవచ్చు. నల్లేరు కాడలు కట్ చేసేటప్పుడు కొంచెం జిగురుగా వస్తుంది. ఆ జిగురు తగిలి మన చేతికి దురదలు అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా మనం చేతులు కొబ్బరి నూనె కానీ ఏ నూనె సరే రాసుకొని వీటిని మనం కట్ చేసుకోవాలి. ఈ నల్లేరు కాడలతో పచ్చడే కాకుండా పులుసుల్లో, సాంబార్లో, సొరకాయ పులుసు ఇలాంటి వాటిల్లో మనం ములక్కాడ అంత సైజుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేత కాడలైతే మనం చేతితో తుంపితే ఈజీగా కట్ అయిపోతాయి. ముదురుగా ఉన్నవైతే ఇలా చాకుతో కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా చాకులో చివరన కట్ చేసేసి సైడ్స్ మనకి 4 వైపులా కోసుగా ఉంటుంది. అలా కోసుగా ఉన్న తీగని కట్ చేసుకోవాలి. ముదురువైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేతవైతే అవసరం లేదు. నేను ముదురుగా ఉన్న కాడల్ని తీసుకున్నాను కాబట్టి ఇలా సైడ్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం కట్ చేసేసుకొని శుభ్రంగా అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 4 వైపులా కట్ చేసేసుకున్నాక ఇలా తీగలుగా వచ్చేస్తే తీసేసుకొని వీటిని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలానే మనకు కావాల్సిన అన్ని నల్లేరు కాడల్ని కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవటం వల్ల మనకు కడుక్కునేటప్పుడు చేతులకి దురద రాకుండా ఉంటుంది. నల్లేరు కాడలు ముడిగేంత వరకు నీళ్లు పోసేసుకొని చేత్తో ఈ విధంగా బాగా మట్టి జిగురు అంతా పోయే విధంగా కడిగేసేసుకోవాలి. ఇలా కడిగేసేసుకొని ఈ నీళ్ళన్నీ పారబోసుకోవాలి. ఇలా కడుక్కున్న నల్లేరు కాడల్ని ఒక నెట్లోకి వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది. వీటిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ మెంతులు, అలానే 1 స్పూన్ ధనియాలు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే ఇందులోనే 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఈ మినపప్పు మనం పోపుల్లో వేసుకుంటాం కదండి, అవే. ఇలా మినపప్పు వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకోవడానికి ఇలా ఎక్కువ నూనె కూడా అవసరం లేదు. చూడండి, ఇవన్నీ ఇలా ఎర్రగా వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ముందే వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి ఇలా ఇవి వేగిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసేసుకొని ఈ నువ్వులు చిటపట్లాడి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ చూడండి ఇలా వేగినాయి కదా. ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక మనకి పచ్చడికి కారానికి తగ్గట్టుగా 10 నుంచి 12 దాకా నేను ఇక్కడ ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఎండుమిర్చి వేసేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి బాగా ఎర్రగా వేగి ఉబ్బేంత వరకు వేయించుకోవాలి. కొంతమంది అయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కలిపి చేస్తారు. అచ్చం పచ్చిమిర్చితో కూడా చేస్తూ ఉంటారు. నేనైతే ఎండుమిర్చితోనే చేస్తున్నానండి. ఎండుమిర్చి వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో మరొక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడలన్నిటిని వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని వీటిని లోపలి వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. అలానే నల్లేరు కాడలకి దురదగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి లోపలి వరకు వేగపోతే పచ్చిగా ఉంటే గనక మనకి తినేటప్పుడు దురదగా అనిపిస్తుంది. అందుకని లోపలి దాకా ఈ విధంగా వేగి పచ్చిదనం అంతా తగ్గేంత వరకు వేయించుకోవాలి. వీటిని ఇలా 2 నిమిషాలు వేయించేసేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత వీటన్నిటిని ఆయిల్లోంచి తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. నల్లేరు కాడలన్నిటిని ప్లేట్లోకి వేసేసుకుని వీటిని పక్కన పెట్టేసేసుకుని మళ్ళీ ఇదే ప్యాన్లో మరొక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 3 టమాటాలని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నిటిని మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా మెత్తగా అవ్వాలండి. ఎక్కడ పచ్చిదనం అనేది ఉండకూడదు. ఇవి బాగా ఇలా గరిటతో మనం మ్యాష్ చేసామంటే మెత్తగా అయిపోవాలి. టమాటా ముక్కలన్నీ ఇలా మెత్తగా అయ్యి వేగేంత వరకు వేయించేసుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి
మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. అలానే ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న నల్లేరు కాడల్ని కూడా వేసేసుకోవాలి. నల్లేరు కాడలు మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. అలానే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ మరొక్కసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, చేతితో పట్టుకుంటే మనకి మెత్తగా ఉండాలన్నమాట. ఎక్కడా కూడా పీచు కానీ బరకగా కానీ ఉండకూడదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పచ్చడి అంతటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. పచ్చడి అంతా ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 2 స్పూన్లు తాలింపు గింజలు వేసేసుకొని ఈ తాలింపునంతటిని కొంచెం లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఈ ఎండుమిర్చి తాలింపు అంతా కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తాలింపు అంతా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసేసుకొని ఇంగు అంతా బాగా కలిసేలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వేగేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపునంతటిని మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న నల్లేరు కాడల పచ్చళ్ళలోకి వేసేసుకొని ఈ తాలింపు అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవటమే. తాలింపు అంతా కలిపేసేసుకుంటే మనకి నల్లేరు కాడల పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.